హైదరాబాద్ నార్త్ సిటీ వాసులకు సీఎం రేవంత్ రెడ్డి న్యూ ఇయర్ కానుకని ప్రకటించారు. పారడైజ్ మేడ్చల్ జేబీఎస్ శామీర్పేట్ మెట్రో కారిడార్లు పొడిగించాలని నిర్ణయించారు. ఈ మేరకు డిపిఆర్లు సిద్ధం చేయాలని అధికారుల్ని ఆదేశించారు. 3 నెలల్లో డిపిఆర్లు సిద్ధం చేసి కేంద్ర ప్రభుత్వ అనుమతికి పంపించాలని మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డిని ఆదేశించారు. పారడైజ్ నుంచి తాడ్బండ్, బోయినపల్లి, సుచిత్ర సర్కిల్ మీదుగా మేడ్చల్ వరకు, జేబీఎస్ నుంచి విక్రంపురి, కార్ఖానా, తిరుమలగిరి మీదుగా శామీర్పేటకు కారిడార్లను విస్తరించనున్నారు. మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, మెట్రో రైల్ ఎండీతో ఈ ప్రాజెక్టుపై సీఎం సమీక్ష నిర్వహించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల జాయింట్ వెంచర్ ప్రాజెక్టుగా ప్రారంభం కాబోతోంది. మెట్రో విస్తరణకి సంబంధించి డీటెయిల్స్ మా ప్రతినిధి రాముడు అడిగి తెలుసుకున్న రాముడు. ధనలక్ష్మి, హైదరాబాద్ నగరంలో మరో 25 కిలోమీటర్ల మేర మెట్రో విస్తరణ కోసం ప్రభుత్వం సిద్ధమైంది. ఇందులో మనం చూస్తే నార్త్ సిటీ వైపు ఇటు ప్రధానంగా పారడైజ్ నుంచి మేడ్చల్, అదేవిధంగా జేబీఎస్ నుంచి శామీర్పేట్, ఈ 2 మార్గాల్లో దాదాపు మేడ్చల్ వైపేమో పారడైజ్ నుంచి 23 కిలోమీటర్లు, అదేవిధంగా జేబీఎస్ నుంచి శామీర్పేట్ వైపు 22 కిలోమీటర్లు, ఈ విధంగా మొత్తం దాదాపు 45 కిలోమీటర్ల మెట్రోను విస్తరించేందుకోసం అధికారులు ప్రణాళికలు రూపొందించాలని ప్రభుత్వం ఆదేశించడం జరిగింది. అయితే ఇప్పటికే ఫేజ్ 2 కు సంబంధించి 116 కిలోమీటర్ల మేర మెట్రోను నిర్మించాలని అధికారులు నిర్ణయించడం జరిగింది. దానిని మళ్ళీ ఒక 45 కిలోమీటర్లు పెంచారని చెప్పుకోవచ్చు. దీనిని కూడా 3 నెలల లోపల డిపిఆర్ సిద్ధం చేసి కేంద్ర ప్రభుత్వ అనుమతికి పంపించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించడం జరిగింది. మెట్రో రైల్ ఫేజ్ 2B పేరుతో ఈ ప్రాజెక్ట్ ను ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించడం జరిగింది. మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్ మరియు మెట్రో రైల్ ఎండీపై ఎన్వీఎస్ రెడ్డితో సమీక్షించినటువంటి రేవంత్ రెడ్డి వేగంగా ఈ పనులను అంటే డిపిఆర్ ను సిద్ధం చేసి ఇప్పటికే మెట్రో ఫేజ్ 2 ఏదైతే కేంద్రానికి పంపారో దానికి అనుబంధంగా బి పేరుతో దీనిని కేంద్రానికి పంపి అక్కడి నుంచి అనుమతులు వచ్చేలా చర్యలు తీసుకోవాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఈ ప్రాజెక్ట్ ను చేపట్టేలా చూడాలని కూడా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సో అసలు ఈ ప్రాజెక్ట్ కి ఎంత ఖర్చు అవ్వచ్చు, ఎంత అని భావిస్తున్నారు? రాష్ట్ర ప్రభుత్వం తరపు నుండి ఎంత వరకు అవ్వచ్చు అని భావిస్తున్నారు? అంటే ప్రధానంగా ఇప్పుడు ఫేజ్ 2లో కొన్ని రూట్లలో ల్యాండ్ అక్విజిషన్ లేకపోవడము, అదే విధంగా వేగంగా పనులు జరిగేందుకోసం అవకాశం ఉంటుంది. కాబట్టి దాదాపు 1 కిలోమీటర్ కు 300 కోట్ల వరకు ఖర్చు అవుతున్నట్టుగా అధికారులు లెక్కలు చెప్తున్నారు. అదే ఇప్పుడు సెంట్రల్ సిటీలో నుంచి పారడైజ్ నుంచి వెళ్లేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ల్యాండ్ అక్విజిషన్ కు చాలా ఎక్కువ ఖర్చు అయ్యేటువంటి అవకాశం ఉంది. కేవలం ల్యాండ్ అక్విజిషన్ ఇవి లేకుండా అయితే 250 నుంచి 300 కోట్ల వరకు 1 కిలోమీటర్ కు ఖర్చు అయ్యేటువంటి అవకాశం ఉంది. దాదాపు 45 కిలోమీటర్లు కాబట్టి ఆ మేరకు ఖర్చు పెరిగేటువంటి అవకాశం ఉంది. అయితే దీని అన్నింటికీ కూడా ముఖ్యంగా ఎక్కువగా ఇక్కడ మనం చూస్తే ఈ కారిడార్లలో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆస్తులు ఉన్నాయి, మిలిటరీకి సంబంధించినటువంటి ఆస్తులు. ఇక్కడ రోడ్డు వైడనింగ్ కోసం ప్రభుత్వ ప్రయత్నం ఇప్పటికే మొదలుపెట్టింది. కాబట్టి దానికి సంబంధించి భూములను బయట కేటాయిస్తారు. కాబట్టి వాళ్ళకి చెల్లింపులు ఉండకపోవచ్చు, కొంత ఖర్చు అయితే తక్కువగానే ఉండేటువంటి అవకాశం. థ్యాంక్ యూ.